పవిత్ర జయరామ్ ఉన్నప్పుడు మాత్రమే తన వాయిస్ మీరు చెప్పడానికి ఉండేది, ఇప్పుడు తన మన మధ్యలో లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు అవసరం ఉండేది కాదు పైలట్ కూడా, ఎందుకంటే నాకు అంతలా అలవాటైపోయింది తనది మేనరిజమ్స్ కానీ అన్ని. సో ఏదైనా డైలాగ్ చెప్పగలుగుతారా మేడం, చిన్నగా 2 lines అయినా? రే వల్లభ, ప్రతి దానికి నువ్వు తొందరపడతావురా, చెప్పేది విను, ఏం చేయాలో నేను చెప్తాను. సో ఇప్పుడు తీసుకుంటే పవిత్ర జయరామ్ గారు మన మధ్యలో లేదు, ఆమె వాయిస్ మిస్ అయినట్టే కదా మేడం, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే మీరు కూడా డబ్బింగ్ చెప్పడానికి ఉండదు. అట్ ద సేమ్ టైం పవిత్ర గారు చనిపోయిన దాని గురించి కూడా నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఈ రోజు అయితే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మా, ఎలా ఉన్నారు మేడం? బాగున్నామా? సాంప్రదాయంగా చూడ్డానికి చాలా బాగున్నారు. సో ఎన్ని వాయిస్లు ఇస్తారు మేడం మీరు డబ్బింగ్? డబ్బింగ్ చాలా మందికి చెప్తానమ్మా. భావన గారికి, కస్తూరి గారికి, తర్వాత మీనా గారికి, నిహారిక గారికి, అండ్ తర్వాత జ్యోతిరాయ్ గారికి, చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఏవిఎస్ గారు డాటర్ చేస్తున్నారు ప్రశాంత్ గారు, ఆవిడకి, పవిత్ర జయరామ్ గారికి. సో ముఖ్యంగా ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఇన్ని వాయిస్లు ఇస్తారు ఇంతమందికి అని చెప్పారు. సో పవిత్ర జయరామ్ గారు మనకి ఇప్పుడు మన మధ్యలో లేరు, తన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తను యాక్టింగ్ చేసిందని ఒక పక్కన పెడితే తన వాయిస్ అనేది మీరే అని చెప్పేసి మేము విన్నాం. సో అంటే ఎన్ని ఇయర్స్ నుండి చెప్తున్నారు మీరు తనకి? తనకి తను ఇంట్రడ్యూస్ అయ్యారు నిన్నే పెళ్ళాడతా సీరియల్లో, అప్పటి నుంచి నేనే చెప్తున్నా అండి అన్ని సీరియల్స్. నిన్నే పెళ్ళాడతా, తర్వాత 3-9, కోడళ్ళు మీకు జోహార్లు, తర్వాత స్వర్ణ ప్యాలెస్, ఇది కాకుండా అదర్ సీరియల్స్ లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు ఆవిడ, అవి కూడా చేశాను చెప్పాను. సో కన్నడం వైపు ఏమైనా చెప్పారా? లేదు, కన్నడ, తెలుగు వరకు, ఓన్లీ తెలుగు. సో అంటే మీతో మాట్లాడేదా ఎలా ఉండేది మేడం? అంటే మాట్లాడినప్పుడు తను నాతో మాట్లాడింది మాదంతా ప్రొఫెషనల్ టాక్. అంటే ఐ మీన్ గాయత్రి గారు నేను ఫలానా చోటు చేశాను, ఫలానా వాళ్ళది చేశాను, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేశాను, కమిట్ అయ్యాను, అది మీరే చెప్పాలి అనేసి అడిగేవారు. తప్పకుండా చెప్తానండి అని. నా ఆర్టిస్టులు అందరూ అలాగే అడుగుతారు మీరు చెప్పాలి అని. సో అలాగే తను కూడా అడిగారు మీరే చెప్పాలి, నాకు మీ వాయిస్ యాప్ట్ ఉంటుంది అని. సో అలాగే చెప్తానండి అని చెప్పేదాన్ని. అంటే తర్వాత ఫెస్టివల్స్ కి దానికి ఏమన్నా గ్రీటింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, విష్ చేసుకోవడం. అంటే తను మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇది బాగా చెప్పారని చెప్పేసి ఏమన్నా డైలాగ్ చెప్పడం చెప్తూ ఉంటారా? అట్లా డైలాగ్స్ అలా ఒక పర్టికులర్ డైలాగ్ అంటూ ఏం చెప్పారమ్మా. ఆబ్వియస్లీ అంటే తనకి తన మేనరిజమ్స్ కి దానికి నా వాయిస్ బాగా యాప్ట్ గా ఉంటుందని తను ఫీల్ అయ్యారు. సో కాబట్టి నా వాయిస్ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇట్లాగే ఈ డైలాగ్ బాగా చెప్పారు, ఈ సీరియల్ బాగా, ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో ప్రిఫర్ చేశారు అంటే మనం బాగా చెప్తున్నామని. ఎప్పుడైనా పర్సనల్ గా కలవడం జరిగిందా? పర్సనల్ గా కలవలేదు, కలుద్దామని అనుకుంటూ ఉండాను. నేను చాలా సార్లు అనుకున్నా ఒకసారి కలిసి మాట్లాడాలి అని, అదర్ ఆర్టిస్టులని కలిసాను కానీ బట్ పవిత్ర గారిని కలవలేదు. కలుద్దామని అనుకుంటూ ఉండాను, బట్ ఈ లోపల ఇలా అయిపోయింది. అంటే మేము ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళము. ఓకే, అంటే రెగ్యులర్ కాంటాక్ట్ చేసేదా మేడం, లేకపోతే జనరల్ గా నార్మల్ గా మీరు డబ్బింగ్ వెళ్ళినప్పుడు మాత్రమే మాట్లాడేదా? డబ్బింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడడం అంటూ ఏం ఉండదమ్మా. అంటే నార్మల్ గా ఏదైనా ప్రాజెక్ట్ కమిట్ అయినా, సో అట్లాగా నేను చెప్పాను కదా మీకు, గ్రీటింగ్స్ అవి ఎక్స్చేంజ్ చేసుకోవడం, విష్ చేసుకోవడము, న్యూ ఇయర్ కి, ఫెస్టివల్స్ కి, అంతే. సో తను చనిపోయే ముందు ఎప్పుడైనా మీతో మాట్లాడారా మేడం? ఆ డేస్ లో, ఆ 1 వీక్ ముందు అయినా 10 days? చనిపోయే ముందు కాదు కానీ ఆ 10 days లో నేనేం మాట్లాడలేదు. ఒకటి ఏదో నేను ఐ థింక్ మా మదర్ బర్త్డేకో దేనికో నేను స్టేటస్ పెట్టింది చూసో ఏదో రియాక్ట్ అయినట్టున్నారు. తన స్టేటస్ చూసి నేను రియాక్ట్ అయ్యేదాన్ని. బాగుంది, చాలా బాగుంది, రీల్ ఏదైనా చేసి పెడితే చాలా బాగుందండి అంటే థ్యాంక్ యూ అని చెప్పేవారు, అంతే. దట్స్ ఇట్. సో వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా కామెంట్ ఇచ్చారా మీకు, మా మమ్మీకి మీ జస్ట్ తన వరకు? లేదు, తన వరకు మాత్రమే, వాళ్ళ పిల్లల వరకు. తన పర్సనల్ లైఫ్, తన వాళ్ళని నేను ఎప్పుడూ ఇది కాలేదు, బట్ ఓన్లీ తన వరకే మేము మాట్లాడుకున్నది. సో ఇప్పుడు తను ఉన్నప్పుడు మాత్రమే, అంటే పవిత్ర జయరామ్ ఉన్నప్పుడు మాత్రమే తన వాయిస్ మీరు చెప్పడానికి ఉండేది, ఇప్పుడు తన మన మధ్యలో లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? బ్యాడ్ గా ఫీల్ అవుతున్నా, సాడ్ గా ఫీల్ అవుతున్నా. బికాజ్ ఎందుకంటే
నాకు తనది ప్రతి ఒక్కటి అంటే ఐ మీన్ తన మూమెంట్స్ ఎలా ఉంటాయి, తను ఎలా డెలివర్ చేస్తారు, డైలాగ్ గ్యాప్స్ ఎక్కడ ఇస్తారు, అవన్నీ అర్థమైపోయాయి నాకు ఇప్పుడు. అంటే సమ్ టైమ్స్ ఏదన్నా తను డైలాగ్ మార్చి చెప్తే తప్పితే నాకు అవసరం ఉండేది కాదు పైలట్ కూడా, ఎందుకంటే నాకు అంతలా అలవాటైపోయింది తనది మేనరిజమ్స్ కానీ అన్ని. ఎక్కడ రేస్ చేసి మాట్లాడతారు, ఆ స్క్రిప్ట్ చూసుకుంటే నాకు అర్థమైపోయేది ఆవిడ ఎక్కడ ఎలా చెప్పుంటారని. సో మాక్సిమం నేను అంటే పైలట్ చూడకుండానే చెప్పేదాన్ని, బట్ ఎక్కడైనా తన డైలాగ్ మార్చిండి ఉంటే మాత్రము అది చూసుకొని చెప్పేదాన్ని, ఏం చెప్పారు ఒకసారి విందామనేసి వినేదాన్ని అనమాట. అలాగా తనతోటి అంటే ఐ మీన్ అంత అలవాటైపోయింది. తన డిక్షన్ గాని, తను ఎక్కడ ఏం చెప్పుంటారు, ఎక్కడ ఎలాగా స్ట్రక్ చేస్తారు, అన్ని అలవాటైపోయాయి. సో నాకు అంటే యాజ్ ఇఫ్ ఎలా అంటే నేనే తను అన్నట్టు అట్లాగా, అంటే ఆ క్యారెక్టర్ వరకు చూస్తే అందులో ఇన్వాల్వ్మెంట్ కి వచ్చేస్తే ఎట్లాగంటే ఆటోమేటిక్ గా తన దాంట్లోకి వెళ్ళిపోయేది అనమాట. సో పెద్దగా నాకు ఏమి కష్టం కూడా అయ్యేది కాదు, అంతలా అలవాటైపోయిన ఆర్టిస్ట్ అనమాట తను. సో ఏదైనా డైలాగ్ చెప్పగలుగుతారా మేడం, చిన్నగా 2 lines అయినా? తన డైలాగా ఓకే ఫైన్. 390లోనే ఉంటాయి. అంటే ఐ మీన్ తను యాక్చువల్లీ తను ఏవో కుట్రలు పంతూ ఉంటారు అవన్నీ. సో విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేసి ఉన్నారు తను. అంటే కొంచెం అహంకారం ఉండి, దర్పం ఉండి అట్లాంటిది. ఇప్పుడు అంటే ఐ మీన్ విలన్ అని చెప్పలేము, కోడళ్ళు మీకు జోహార్లులో, కాకపోతే కొంచెం అహంకారం ఉన్నది. అలాగే సిమిలర్లీ స్వర్ణ ప్యాలెస్ లో కూడా చూస్తే అహంకారం అనమాట, డబ్బుతో వచ్చిన అహంకారము అది అంతా ఉంటుంది తనకి. అంతే తప్పితే ఆ 2 సీరియల్స్ లో నెగటివ్ ఏం కాదు. అట్ ద సేమ్ టైం నిన్నే పెళ్లాడతా కూడా తను ఒక రేంజ్ లో లైఫ్ లో బాగా సాధిస్తారనమాట. ఆ దర్పము, ఆ అహంకారము అవి కనిపిస్తాయి. నెగటివ్ అంటే వచ్చింది మనకి ఓన్లీ 390లోని అనమాట. ఎట్లాగా సో దాని డైలాగ్ అంటే ఆబ్వియస్లీ, రే వల్లభ ప్రతి దానికి నువ్వు తొందరపడతావురా, చెప్పేది విను, ఏం చేయాలో నేను చెప్తాను, దాన్ని ఎలా అమలు చేయాలో నువ్వు చూసుకో. ఇట్లా ఉంటాయి అనమాట. అంటే ఆమె తను అన్ని, బట్ కాకపోతే ఫ్లాప్ అవుతూ ఉంటారు, ప్రతి ఒక్క అటెంప్ట్ లో ఫ్లాప్ అవుతూ ఉంటారు. ఆ పాప ఒకసారి ఊరేసేస్తుంది, ఆ చిన్న పాప. తర్వాత అట్లాగే అనమాట ప్రతి ఒక్కటి తను ఏదన్నా హామ్ తలపెట్టారు ఆ చిన్న పాపకు గానీ, లేకపోతే విశాలాక్షి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అమ్మవారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి గానీ, నైనికి గానీ ఆవిడ ఎప్పుడు ఏ హామ్ తలపెట్టాలనుకున్నా కూడా అది రివర్స్ కొట్టి ఆవిడకే వస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా అవుతూ ఉంటుంది. సో అంటే ఈ ప్రాజెక్ట్ ఎన్ని మంత్స్ నుండి చేస్తారు మేడం 390 తో? మీరు అంటే 390 చాలా నిన్నే పెళ్ళాడతా చాలా పాతదమ్మా. అంటే ఐ మీన్ సో ఫస్ట్ ఎంట్రీ నిన్నే పెళ్ళాడతా సీరియల్ తెలుగులో. తెలుగులో నిన్నే పెళ్ళాడతా ఆల్మోస్ట్ ఒక 4-5 years అయిపోయింది నిన్నే పెళ్ళాడతా కూడా. తర్వాత 390 స్టార్ట్ అయ్యి అంటే 2 సైమల్టేనియస్ గా రన్ అయ్యాయి కొద్ది రోజులు. బట్ తర్వాత 390 స్టార్ట్ అయింది, కొద్ది రోజులకి నిన్నే పెళ్ళాడతా అయిపోయింది. 390 మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యి కూడా ఒక 3-4 years అయినట్టుంది, 3 years అయినట్టు. సో మీ వాయిస్ కి ఏం తీసుకుంటారు మేడం మార్నింగ్? ఏం తీసుకోవడం ఏముండదు, అంటే ఇంత మందికి వాయిస్ ఇస్తూ ఉంటారు కదా, చేంజ్ జాగ్రత్తలు తీసుకుంటానంతే. అంటే ఐ మీన్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేసేయడం, అంటే ఐ డోంట్ సీ దట్, అంటే వాటర్ బాగుండదు అని చెప్పాను. వెళ్ళిన దగ్గర వాటర్ ఎలాంటిది ఉంటుంది అన్నది, ఎస్పెషల్లీ అంటే ఐ మీన్ వాయిస్ కి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది మనకి వాయిస్ తో, వాటర్ తోటి వస్తుంది. తర్వాత బాగా విపరీతంగా చిల్డ్ ఏమన్నా తీసుకుంటే వస్తుంది, విపరీతంగా పులుపు తిన్నా కొంచెం ఏదవుతుంది. స్వీట్స్ ఒకటి, స్వీట్స్ నాకు అస్సలు అలవాట్లేవు. అండ్ చిల్డ్ నేను ఏవి తీసుకోను. అండ్ తర్వాత వాటర్ ఎక్కడ పడితే అక్కడ తాగను. అండ్ ప్రతిదీ కొంచెం పులుపు విషయంలో కూడా ఐ టేక్ కేర్ అనమాట. ఇప్పుడు లైక్ చింతకాయలు వస్తాయి మనకి డైరెక్ట్, కొందరికి పడతాయేమో, బట్ డైరెక్ట్ చింతకాయ తింటే ఆ పులుపు వల్ల మనకి ఇదవుతుంది. అదే ఉడకబెట్టి తింటే మనకి ఏం కాదు, ప్రాబ్లం రాదు. చింతకాయ ఎట్లా ఉంటుంది అనమాట, డైరెక్ట్ కచ్చాది మనం తినేస్తే ప్రాబ్లం అవుతుంది. సో మీరు డబ్బింగ్ అని ఎందుకు ఎంచుకున్నారు మేడం? నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కాదు యాక్చువల్లీ, నేను అనుకున్న ఫీల్డ్ ఇది కాదు, బట్ అనుకోకుండా దీంట్లోకి వచ్చాను. నేను మొత్తానికైతే రాణించారన్నట్టు. యాక్చువల్లీ నేను మ్యూజిక్ వైపు వెళ్దాం అనుకున్నాను. సో నేను పాటలు పాడేదాన్ని. సో అలాంటిది అనుకోకుండా ఈ డబ్బింగ్ లోకి వచ్చేసాను. నేను వీణలో కూడా BA చేశాను. సో మ్యూజిక్ వైపు వెళ్దాం అనుకున్నాను, అనుకోకుండా దీంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చేసరికి, అంటే ఐ మీన్
బాగా విపరీతంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసే వరకు ఇంకా ఫస్ట్ ఎవరు చెప్పారు మీ వాయిస్ డబ్బింగ్ కి బాగుంటది అని చెప్పేసి? నా వాయిస్ డబ్బింగ్ కి అంటే నేను యాక్చువల్లీ రేడియోలో కూడా చేశాను అనౌన్సర్ లాగా. సో నేను చిన్నప్పుడు కూడా చేశాను, బాల వినోదం, బాలానందం వాటిట్లో కూడా కాంపెయినింగ్ చేశాను. చేసిన తర్వాత నేను ఆల్ ఇండియా రేడియో ఢిల్లీలో నేను న్యూస్ రీడర్, అనౌన్సర్ లాగా చేశాను. సో అట్లా వచ్చేసాను. సూపర్. సో ఎప్పుడు ఫీల్ కాలేదన్నట్టు డబ్బింగ్ చెప్తున్నా అని చెప్పేసి? డబ్బింగ్ చెప్తున్నా అని ఫీలింగ్ అయితే లేదు. బట్ నేను అనుకున్న ప్రొఫెషన్ ఒకటి, బట్ వచ్చిన ప్రొఫెషన్ ఒకటి. బట్ ఈవెన్ దెన్ దీంట్లో ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ. డబ్బింగ్ దాంట్లో కూడా. మీకు రెస్ట్ ఉంటుందా మేడం? మార్నింగ్ ఎన్ని అంటే డే కి ఎన్ని పేపర్స్ చెప్పగలుగుతారండి? సీన్స్ చాలానే చెప్తానమ్మా. అంటే ఐ మీన్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అబౌట్ 20 చెప్పిన ఇవి ఉన్నాయి, అబౌట్ 30 చెప్పిన ఇవి ఉన్నాయి. వాయిస్ ఓవర్స్ కూడా చెప్తూ ఉంటాను. సో ఉంటాయి అలాగే. సో ఇంకొకటి మేడం ఏంటంటే, ఇది అడగచ్చు అడగరాదు కానీ ఏంటంటే, మీరు నార్మల్ గా పవిత్ర జయరాం రీల్స్ చూస్తే ఉంటారు. సో చందు అనే వ్యక్తితో కూడా తను చేశారు. సో వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందని సో పబ్లిక్ టాక్ అయితే ఉంది సోషల్ మీడియాలో తీసుకుంటే. సో ప్రజెంట్ తీసుకుంటే తను చనిపోయింది కదా అని చెప్పేసి చందు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారు? నేను చందు గారు చనిపోవడం గురించి మాత్రమే మాట్లాడతా. సూసైడ్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎవరికైనా సరే, అది ఎవరైనా సరే. ఎందుకంటే ఒకసారి అట్లాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు మన వెనక ఎవరున్నారు, ఎవరు ఆధారపడి ఉన్నారు మన మీద అన్నది ఎవరైనా సరే, ఇది చందు గారి గురించి కాదు. బికాస్ వాళ్ళిద్దరు రిలేషన్ గురించి ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్, దాని గురించి నేను మాట్లాడట్లేదు. జస్ట్ సూసైడ్ చేసుకున్నారు కాబట్టి, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అట్లాంటి థాట్ వచ్చింది అంటే జస్ట్ ఒక్క క్షణం ఆలోచించాలి. వాళ్ళు మన వెనక ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, మన మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, మనం చేస్తున్నది కరెక్ట్ అవునా కాదా. ఒక్క క్షణంలో మనం డెసిషన్ తీసుకొని ప్రాణం తీసుకుంటే అది మళ్ళీ తిరిగి రాదు. దాని వల్ల ఏంటి నష్టము, ఎవరు నష్టపోతున్నారు, దీని వల్ల ఎవరికన్నా లాభం ఉంటుందా నేను చనిపోవడం వల్ల? ఒక్కసారి ఆలోచించాలండి. అట్ ద సేమ్ టైం పవిత్ర గారు చనిపోయిన దాని గురించి కూడా నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా సరే హైవేస్ మీద గాని సిటీలో గాని ఎక్కడ వెళ్తున్నా కూడా ప్లీజ్ సీట్ బెల్ట్స్ వేసుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, స్పీడ్ లిమిట్స్ ఏమున్నాయో వాటిని ఎక్సీడ్ కాకండి ప్లీజ్. దానివల్ల మీరు చేసిన పొరపాటు వల్ల మీ ప్రాణం పోవడమే కాదు, పక్క వాళ్ళకి కూడా జరగచ్చు అది. సో కాబట్టి దయచేసి ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి. ఎందుకు చెప్పారు పోలీస్ వాళ్ళు అంటే మన మంచి కోసమే. హెల్మెట్స్ పెట్టుకోకుండా బోల్డ్ మంది తిరుగుతారు, ఏముంది ఒక చలానే వస్తుంది కదా అనుకుంటారు. బట్ అనుకోని విధంగా ఏదన్నా జరిగింది అనుకోండి, ఎవరి ప్రాణం పోతుంది కదా. సీట్ బెల్ట్ వేసుకోలేదు ఆవిడ అని నేను విన్నాను. కాబట్టి నేను చెప్తున్నాను, ఎక్కడైనా సరే మనకి ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉంటుందో మనం ఊహించలేము, మనకి ఏదీ తెలియదు. విధి అంతే, ఇది ఇలా జరగాలి అని రాసిందంటే అలా జరుగుతుంది. కాబట్టి దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సీట్ బెల్ట్స్ వేసుకోండి ప్లీజ్. మీ వల్ల మీకే కాదు పక్క వాళ్ళకి కూడా హాని కలగచ్చు. దయచేసి కేర్ఫుల్ గా ఉండి అప్రమత్తంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోండి ప్లీజ్. అలాగే సూసైడ్ విషయంకి వస్తే క్షణిక ఆవేశంలో ఇటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఫ్యామిలీస్ గురించి ఆలోచించాలి, అందరి గురించి, మన మీద డిపెండ్ అయిన వాళ్ళ గురించి ఆలోచించాలి. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది సాధించామా లేదా. భగవంతుడు మనకి ఎందుకు ఇస్తాడండి జన్మ? ఏదో మన వల్ల ఏదో మేలు కలుగుతుంది, పక్క వాళ్ళకి కూడా ఎవరికో మేలు కలిగేది రాసి ఉంటుంది. ఏ మనిషిని ఎటువంటి ఇది లేకుండా భగవంతుడు వాళ్ళకి జన్మని ఇవ్వడండి. కాబట్టి మనం ఏం చేస్తున్నా కూడా దాని గురించి ఆలోచించాలి అని నేను చెప్తాను అంతే. సో ఇప్పుడు తీసుకుంటే పవిత్ర జయరాం గారు మన మధ్యలో లేరు, ఆమె వాయిస్ మిస్ అయినట్టే కదా మేడం. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే మీరు కూడా డబ్బింగ్ చెప్పడానికి ఉండదు, పవిత్ర గారికి చెప్పడానికి ఉండదు. బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎందుకంటే నాకు బాగా నచ్చిన ఆర్టిస్టులలో ఆవిడ కూడా ఒకరు, చాలా కంఫర్టబుల్ ఫీల్ అయిన ఆర్టిస్టులలో ఆవిడ కూడా ఒకరు. సో ఫీలింగ్ బ్యాడ్ అంతే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇస్తారు తనకు మీరు? బ్యూటీ విత్ ఏమంటారు టాలెంట్. బ్యూటీ విత్ టాలెంట్. చాలా స్మైలింగ్ ఫేస్, చాలా అందంగా ఉండేవారు, అందరితోటి కలివిడిగా ఉండేవారు, టాలెంట్ కూడా బాగా ఉంది, మంచి మనిషి. ఓకే, సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
సో ఓకేనండి, చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సోషల్ పోస్ట్ టీవీ వాళ్ళకి నా తరఫున ఆల్ ది బెస్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఎండివర్స్ కోసము. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.